ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు వేదాంత దర్శనంలోని ప్రథమ అధ్యాయంలోని తృతీయ పాదంలోని మనం 12వ సూత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాము. 13వ సూత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాము. ఈక్షతి కర్మ వ్యపదేశాత్ సహ. 13వ సూత్రము ఈక్షతి కర్మ వ్యపదేశాత్ సహ అంటే ఆ బ్రహ్మ ఈక్షణము అంటే లోతైన ఆలోచన కలవాడు. కర్మ చేస్తున్నాడు కదా, సృష్టి అనే కార్యం చేస్తున్నాడు, సర్వ జీవులకు వివిధ శరీరాలు ప్రసాదిస్తున్నాడు. కానీ అతని ఈక్షణ శక్తి సహ అంటే అతడు ఈక్షతి అంటే ఎంత లోతైన సూక్ష్మ దృష్టి ఉంది అంటే అది వర్ణించడానికి వీలు లేదు. అందుకనే ప్రశ్నోపనిషత్తులో మనకి షోడశ కలం భరద్వాజ పురుషం వేత్త, 16 కలలు గల ఆ పురుషుణ్ణి ఎవరైనా చూసారా అని. ఎందుకంటే పరమాత్ముడు కర్మ చేస్తున్నాడు, అతని ఈక్షణ కర్మ చాలా శ్రేష్ఠులతో విచారణీయముగా ఉంది. పరమాత్మని యొక్క జగత్ కార్యాన్ని చూస్తే ఈనాడు అథర్వవేద మంత్రములో స్త్రీని కూడా పరమాత్ముడు ఎంత చక్కగా పోలుస్తున్నాడో చూడండి. ఎలా నదులకు రాజు సముద్రము, అలాగే గృహమునకు స్త్రీ సామ్రాజ్ఞి, ఒక మహారాణి. ఇంటికి ఎవరు రాణి అంటే స్త్రీయే, పురుషుడు కాదు. పురుషునకు మహారాజు అయ్యే అవకాశం ఇంట్లో లేదు. అతను బయట వ్యాపారములో రాజుగా ఉండొచ్చు. అంటే పరమాత్మని యొక్క దృష్టి చూడండి, ఈక్షణ దృష్టి చూడండి. స్త్రీని పరమాత్ముడు సామ్రాజ్ఞి అన్నాడు. ఓ స్త్రీ, నువ్వు గృహమునకు మహారాణివి. మరి ఇంతటి గొప్ప స్థానం ఇచ్చినటువంటి స్త్రీని ఎందుకు యజ్ఞోపవీతము నుండి, గాయత్రి మంత్రము నుండి, పౌరోహిత్యం అనే కర్మకాండ నుండి, వేద శాస్త్రాల నుండి స్త్రీని ఎందుకు దూరం చేశారో అర్థం కానటువంటి ప్రశ్న. పరమాత్ముడేమో స్త్రీని సామ్రాజ్ఞి అంటాడు. ఇంటికి మహారాణి ఎవరు అంటే ఇల్లాలే.
అందుకనే ఓ పురుష, నీవు సంపాదించుకున్న ధనమంతా కూడా తీసుకొచ్చి నీ భార్య దోసిట్లో పెట్టు అంటాడు. పరమాత్ముడు పురుషునికి ఏమని ఆదేశం ఇస్తున్నాడు అంటే, నీవు ధనం అంటే శ్రమించి నువ్వు ఏదైతే ధన సేకరణ చేస్తున్నావో ఆ ధన సేకరణ అంతా కూడా తీసుకొచ్చి నీ భార్య దోసిట్లో పెట్టు అంటాడు. అందుకనే మనం యజ్ఞంలో కూడా పూర్ణాహుతి వేసేటప్పుడు ముఖ్యంగా నేనైతే ఇలాగే చేపిస్తా. ముందు పూర్ణమైనటువంటి ఆహుతి పురుషుని చేతిలో పెడతాను నేను. దోశని కాస్త వెడల్పుగా పెట్టుకోమని అందులోనే నింపుతాను. తర్వాత అతను ప్రార్థన చేసుకొని మనోకామనను మనస్సులో మననం చేసుకున్నాక భార్య దోసిట్లో పెట్టండి అంటారు. అప్పుడు భార్య దోశ కింద పురుషుని అంటే భర్త చెయ్యిలు, ఆ భర్త దోశ కింద సంతానమును అలా పెట్టుకొని యజ్ఞకుండములో పూర్ణమైనటువంటి ఆహుతిని సమర్పించండి అని నేను ముఖ్యంగా చేపిస్తాను. పూర్ణాహుతి సమయంలో నేను పురుషుని చెయ్యిని పైన పెట్టనివ్వను. పరమాత్ముడు స్త్రీని సంభ్రాజి అన్నాడు, సముద్రముతో పోల్చాడు. కొంతమంది పురుషులకి లేదా అత్తలకి మనందరికి కూడా, అమ్మ ధనమంతా తీసుకొచ్చి స్త్రీకి పెడితే సంసారం ఆగుతుందా? అందుకనే పరమాత్ముడు సముద్రముతో పోల్చాడు. ఆమెను మహారాణి అని చెబుతూ నీవు సముద్రం వలె ఉండాలి అంటాడు. పురుషుడు నీ మీద నమ్మకముతో, నీ మీద విశ్వాసముతో నీకు ఆ ధనాన్ని నీ దోసిట్లో పెట్టినప్పుడు ఆ సమయంలో నువ్వు సముద్రముగా ఉండు. ఎలా నదులన్నీ కూడా తమ జలమనే సంతానాన్ని ఎలా సముద్రానికి సమర్పిస్తున్నవో, పురుషుడు కూడా నది వలె తన సంపత్తినంతా స్త్రీ అనే దోసిట్లో పెట్టాడు. అప్పుడు ఆ సముద్రాన్ని ఎందుకు పోల్చాడు? సముద్రముతో ఎందుకు పోల్చాడు? సముద్రం అనే కర్తవ్యముగా ఉండు అని ఎందుకన్నాడు? ఈక్షతే. ఆ సముద్రము స్వార్థముగా లేదు. అది దాన్ని సముద్రము నుండి నీరంతా ఆవిరిగా మేఘాల వైపు తీవ్రంగా పరిగెడుతుంది. ప్రతి క్షణం నీరంతా ఆవిరిగా మారిపోతుంది. అది మేఘాలకి సమర్పిస్తుంది. పోనీ మేఘాలు ఏం చేస్తున్నవి అని అంటే వర్షానికి ఇస్తున్నారు. ఆ వర్షము పృథివినంతా నీటితో, ఎక్కడెక్కడ నీటి వ్యవస్థ విచ్ఛిన్నముగా ఉందో, క్షీణముగా ఉందో, అవసరముగా ఉందో అక్కడికి ఆ నీరంతా ప్రవహించుకుంటూ వెళ్తుంది. అంటే నదులు సముద్రానికి సమర్పిస్తే, ఆ సముద్రము మేఘాలకు సమర్పిస్తే, ఆ మేఘాల వల్లనే వర్షము పడి మళ్ళీ భూమి పచ్చదనముతో ఉంటుంది. అలాగే స్త్రీ కూడా తన రాజ్యములో, తన ఇంటిలో, అది మర్ది కావచ్చు, తోటికోడలు కావచ్చు, ఆడపడుచు కావచ్చు, అత్తమామ కావచ్చు, సాధువులు, సన్యాసులు, ఇరుగు పొరుగు వాళ్ళు, నాలుగు కాల జంతువులు, వృక్షములు, సేవకులు అందరికీ కూడా ఆమె అన్నపూర్ణగా ఉండాలి. స్వార్థంలో ఉండకూడదు. అందుకనే వేదం ఏం చెప్తుంది? ఈరోజు వేదమును బ్రాహ్మణోత్తములు శబ్దం వరకే తీసుకుంటారు. వాళ్ళ ఉచ్చారణ అతి మధురముగా ఉంటుంది, స్వరయుక్తముగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. ఋగ్వేదీయులు ఋగ్వేద స్వరములో చదువుతారు, సామవేదీయులు సామవేద స్వరముతో చదువుతారు. గనకనే అక్కడ జడత్వముతో ఉన్నటువంటి మూర్తుల యందు కూడా, అక్కడ ఉన్నటువంటి ఆ రాళ్లతో, స్తంభాలతో, ఇనుప కడ్డీలతో కట్టినటువంటి మందిరాలు కూడా వీళ్ళ స్వరముతో అక్కడ
చైతన్యముగా అగుపడుతున్నవి. ఎలా ఈ శరీరములో జీవుడు ఉన్నప్పుడు ఈ శరీరం అంతటా కూడా చైతన్యముగా అనబడుతుందో మనకి, అలాగే ఆ వేద పండితుల యొక్క మంత్రోచ్చారణ ఆ స్థానాన్ని ఆ విధముగా పవిత్రంగా మార్చగలుగుతుంది. అది వేద మంత్రానికి ఉన్న గొప్పతనం. దానితో పాటు వాళ్ళ యొక్క ఉచ్చారణ దోషరహితముగా స్వరయుక్తముగా అభ్యాసం చేసి చదువుతున్నందువలన అక్కడ ఆ వాతావరణం అంత గొప్పగా ఉంటుంది. అంటే వాళ్ళు మంత్రపాఠము చేసి కనీసం ఆ స్థానాన్న పవిత్రంగా మారుస్తున్నారు. మరి మనము వేదార్థాలని చదువుతున్నాం. మనం వేద మంత్ర పఠనము కంటే, వేద మంత్రాలను స్వరముతో కంటే అర్థయుక్తంగా చదివే ప్రయత్నం చేస్తాం ఆర్య సమాజికులుగా. కానీ ఏది ఎక్కడ వాళ్ళు మంత్రపాఠము చేసి కనీసం పరిసరాలను ప్రభావితం చేస్తే మనము మన మనస్సునన్న ప్రభావితం చేసుకోగలుగుతున్నామా? అందుకని ఇక్కడ ఈక్ష ఆ షోడశ కళలు గల పురుషుడెవరు, అతనిని ఎవరు దర్శించుకోగలుగుతారు? అసలు చూసామా ఇంతకీ? ప్రశ్నోపనిషత్తులో చక్కగా ప్రశ్నిస్తున్నారు. ఈ దారిన ఎవరి గురించి వెళ్తున్నావు అంటే 16 కళలు గల పురుషుణ్ణి చూడడానికి వెళ్తున్నాను అంటాడు. అసలు ఉపనిషత్తులో ఎంత చక్కటి వర్ణన ఉంటది. కేనోపనిషత్తులో కూడా చూడండి వర్ణన. అక్కడ పంచభూతాలు, ఇంద్రుడనే జీవాత్మ ఒక సభను ఏర్పరచుకున్నట్టు కల్పన చేసి వర్ణిస్తాడు. వాళ్ళు అక్కడ కూర్చున్నట్టు, అంటే ఇంద్రుడు అంటే అక్కడ జీవాత్మ, అగ్ని, వాయువు, ఆపహ అంటే జలము, వీళ్ళందరూ రహస్యంగా మాట్లాడుకుంటూ ఉన్నారంట. అలా వాళ్ళు రహస్యంగా గుప్తంగా మాట్లాడుతున్నటువంటి సమయములో యక్షుడు వస్తాడంట. వాళ్ళ మాటల్ని చాలా చాటుగా వింటాడంట. అరే మన వింటూ ఉంటే అక్కడ నీడ పడుతుంది కదా, వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. యక్షుడు మాయమైపోతాడు, నీడ మాత్రం కనబడింది. అరే మన మాటలు ఎవరు విన్నారు, అసలు ఎవరు ఆ వ్యక్తి, ఇంత వేగంగా ఎలా మాయమయ్యాడు? ఎందుకంటే వీళ్ళే మాయావాదుడు. అగ్ని, జలము, వాయువు, జీవాత్మ కంటే వేగం ఈ ప్రపంచంలో ఇంకెవరికి లేదు. మరి మనకంటే వేగవంతముగా మన కళ్ళు మూసి మన నుండి తప్పించుకొని ఎలా వెళ్ళగలిగారు? ఎక్కడికి వెళ్తాడు? ఇక్కడే కదా తెలుసుకుందామని ఎవరు మన మాటలు విన్నారు చాటుగా అని అక్కడ వర్ణన భలే వస్తూ ఉంటది ఉపనిషత్తుల్లో. అప్పుడు అగ్నిని అంటాడు వాయువు, నువ్వు నీ గొప్పతనాన్ని బాగా పొగుడుకుంటావు కదా, సరే వెళ్ళి ఎవరు మన మాటలు విన్నారో తెలుసుకొని రా అంట. అంటే అలా ఈ అగ్ని వెళ్తుంది ముందు. అతను అంటే ఈ అగ్నికి అక్కడ కూర్చున్న వ్యక్తియే మన మాటలు విన్నాడని తెలియదు. కానీ అగ్ని ఏ మార్గంలో వెళ్తుందో ఆ మార్గంలో సైలెంట్ గా కూర్చున్నట్టుగా వర్ణన ఉంటది. అక్కడ కూర్చున్న వ్యక్తి ఎవరు అంటే ప్రజాపతి. ఈ ప్రజాపతిని అగ్ని అడుగుతాడు, ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్ళారా, మీరు చూసారా అని. నీ ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వాలి అంటే నీ యొక్క సామర్థ్యాన్ని నాకు ముందు ప్రదర్శింపజేయు అంటాడు ప్రజాపతి అగ్నితో. అప్పుడు అగ్ని అంటుంది, నేను ఈ ప్రపంచాన్ని చిటికలో కాల్ చేస్తా, నేను గెలవలేను అనుకుంటున్నారా, పెట్టండి పరీక్ష అంటాడు. అప్పుడు ప్రజాపతి చిన్న గడ్డి పొరకనిస్తాడు. ఆ గడ్డి పొరకను కూడా కాల్చలేకపోతుంది అగ్ని. ఎలా అంటే తన శక్తినంతా ఒక దగ్గరికి తెచ్చి ఇలా పిండేసుకున్నా తన శరీరము నుండి అగ్ని కణాలు బయటకు రావు. ఏమిటిది విచిత్రం అనుకొని వెళ్ళిపోతాడు. వాయువు అంటుంది, ఏమైంది? అలా తల వంచుకొని అలసిపోయి ఆయాస పడుతూ వచ్చావు, ఏమైంది తెలుసుకున్నావా లేదా
అంటే ఓడిపోయిన ముఖం ఎలా ఉంటది అలా డల్లుగా కూర్చున్నాడు. ఇప్పుడు వాయువు వెళ్తుంది. వాయువు వెళ్లే మార్గంలో కూడా ప్రజాపతి కూర్చొని ఉన్నాడు. నువ్వు ఇక్కడి నుంచి ఎవరన్నా వెళ్ళగా చూసావా అంటే నేను నీకు సమాధానం ఇవ్వాలి అంటే ముందుగా నువ్వు పరీక్షలో నెగ్గాలి అంటాడు. పెట్టండి పరీక్ష, నెగ్గుతాను అంటుంది వాయువు. మళ్ళీ అదే గడ్డి పొరక ఇస్తే వాయుదేవత నవ్వుతుంది. ఏంటి, నేను ఒక్కసారి విజృంభణ చేస్తే పెద్ద పెద్ద వృక్షాలు పర్వతాలు అల్ల కల్లోలం జరుగుతుంది, చిన్న గడ్డి పొరక ఏమిటి అని వాయువు అనుకుంటుంది. అది కూడా పరీక్షలు గెలవలేకపోతుంది. ఓడిపోయి మళ్ళీ అది వచ్చి కూర్చుంది. ఇంకసారి లాభం లేదని ఇంద్రుడు అంటే ఆత్మ వెళ్తుంది. ఇక ప్రజాపతి ఈ ఆత్మ యొక్క సామర్థ్యం, ఇరువురు కూడా సత్చిత్తులు కదా, చైతన్య స్వరూపుడు, తొందరగా తెలుసుకుంటాడు. వీడికి లోబడకూడదని అక్కడ ఉమా అనే ఒక అందమైన స్త్రీని పంపిస్తాడు. ఆ స్త్రీ ఎప్పుడు చూడలేదు, భలే అందముగా నృత్యం చేస్తూ గానం చేస్తూ ఉంది. అంతే, ఆ జీవుడు ఆ ఉమా అనే స్త్రీ వెనుక తన లక్ష్యాన్ని మర్చిపోయి భ్రమణం చేస్తూ ఉన్నాడు. అంటే పరమాత్మని యొక్క ఈ క్షణ దృష్టి చూడండి. అదే మళ్ళీ ప్రశ్నోపనిషత్తులో ఎవరయ్యా 16 కళలు గలవాడు, అసలు ఎందుకు ఈ మానవ జన్మ లభించింది, ఎప్పుడు సార్థకం, ధనికుల మాందాత సా మహీపతి కృతయుగే. జనక మహర్షి దానాలలో ప్రసిద్ధంగా ఉన్నాడు. ఈ భారతదేశంలోనే కుబేరులుగా జన్మించిన రాజాది రాజులున్నారు. యాజ్ఞవల్క మహర్షి ఒక మంచి బ్రహ్మగా, మంచి పురోహితుడుగా సువర్ణాది పదార్థాలని ఎడ్ల బండి మీద మోసుకుపోయిన అటువంటి దానమిచ్చిన ధనిక యజమానులున్నారు. మరి ఆ బ్రహ్మని ఎవరు చూడగలుగుతారు, ఎవరు దర్శించుకోగలుగుతారు? ధనవంతుల, రూపవంతుల, గుణవంతుల, ఎవరు ఆ బ్రహ్మని చూస్తారు? ఆ బ్రహ్మని చూడ్డానికి ధనికులం అవ్వాలా? అసలు ఏ సామర్థ్యం సంపాదించుకుంటే ఆ బ్రహ్మని మనం చూడగలుగుతాము? అసలు 16 కళలు ఏమిటి? మనం ప్రశ్నోపనిషత్తు చెప్పుకున్నప్పుడు చక్కగా చెప్పాను. ఇప్పుడు అడిగాను అనుకో, నా రికార్డ్ అయిపోతుంది, కానీ మీ దగ్గర సమాధానము రేపు చెప్తాం మాతాజీ అంటారు. 16 కళలు గల ఆ బ్రహ్మ ఎవరు? ఎందుకు జీవుడు ఆ బ్రహ్మని తెలుసుకోవాలి, ఆ బ్రహ్మని ఎందుకు ఆరాధించాలి అంటే, ఈ జీవునికి నామం ఇచ్చింది ఎవరు? కర్మ చెయ్యమని అవకాశం ఇచ్చింది ఎవరు? శ్రద్ధతో జీవనం గడిపినప్పుడే ముందుకు సాగుతావని ఉపదేశం ఇచ్చింది ఎవరు? ఏకాదశ ఇంద్రియాలను, పంచభూతాలను, చతుష్టయ అంతఃకరణాలను, వీర్యమును, అన్నమును ప్రసాదించింది ఎవరు అంటే పరమాత్ముడు. అందుకనే ఏకాదశ ఇంద్రియాలను ఇంద్రియములోకి పెట్టాడు. అంటే 1. ఆ తర్వాత అంతఃకరణలు 4 అయితే మనస్సు అన్నాడు. అంటే 2. ఇంద్రియము, మనస్సు ఎన్నైనాయి? 2. పంచభూతాలు 16 కళలంటే లెక్క పెట్టుకోండి. పంచభూతాలు కలుపుతే ఎన్నైనాయి ఇప్పటికి? 7. 7. తర్వాత ఏంటి? శ్రద్ధ. 8. తర్వాత ఏంటి? అన్నం. 9. అన్నం నుండి ఏం తయారైతుంది? వీర్యం. అర్థమైంది? అప్పుడు ఎన్నైనాయి? 9. మళ్ళీ లెక్క పెట్టుకోండి. పంచభూతాలన్నీ 5. పంచభూతాలు. తర్వాత ఇంద్రియాలు 6. అంటే 10 ఇంద్రియాలని ఒకటి దాంట్లో కలిపాడు. అంటే 6. అంతఃకరణ చతుష్టయంని మనసుతో చెప్పాడు. అదెంత? 1. 7 అయిన తర్వాత శ్రద్ధ
8. 8. తర్వాత శ్రద్ధ అన్నం. తర్వాత ఏంటి? అన్నం. అన్నం. 9. అన్నము 9. వీర్యం 10. 10. తపస్సు 11. మంత్రము 12. 12. కర్మ 13. 13. లోకము 14. నామము 15. ఆత్మని ఈ సృష్టి 16. ఆత్మని కూడా ఒక వ్యవస్థగా కూర్చోబెట్టగలిగే సామర్థ్యము పరమాత్మనికి తప్ప ఎవరికి లేదు. లేదు. ఒకవేళ మనకే స్వాతంత్రం ఇస్తే ఏం అరుణక్కయ్య మీరు ఈ శరీరంలో ఉంటారా? శంకరయ్య గారి కూతురుగా ఉండగలుగుతారా? మాతాజీ నాకే భగవంతుడు అవకాశం ఇస్తే నేను కనీసం 5 నుంచి 9 ఫీట్ల అమ్మాయిగా పుట్టాలనుకుంటా. ఏది ముడితది బంగారం అయిపోలా అని అనుకుంటామా అనుకోమా? పరమాత్ముడే కనుక మనకు అవకాశం ఇస్తే ఎవ్వరము కూడా ఉన్నటువంటి ఈ స్థితిలో ఉండాలి అనుకోము. చాయిస్ తీసుకుంటాం. ఏ శరీరంలోకి ప్రవేశించాలి, ఎంతటి ఐశ్వర్యం కావాలి, ఏ రూపముతో ఉండాలి, ఎటువంటి సామాగ్రి కావాలో ఎన్నుకుంటాం. అందుకనే పరమాత్ముడు ఏం చేశాడు? కర్మకు మాత్రమే స్వాతంత్రం ఇచ్చాడు. ఆ కర్మ ఫలాన్ని మనకు ఇచ్చేటప్పుడు మాత్రం మొత్తం పరతంత్రం చేసి ఒక చోట కూర్చోబెడుతున్నాడు. కేన ప్రేషితం, ఈ దేహములో నేను ఎవ్వరు పంపితే వచ్చాను. ఎలా బావిలోకి బొక్కెన దింపాడో పరమాత్ముడు అసలు ఈ దేహములోకి ఏ అవయవం నుండి దింపాడో కూడా అర్థం కాని స్థితి. వెళ్ళేటప్పుడు ఋషులు చెప్తున్నారు, ఈ శరీరములో నవద్వారాలు ఉన్నవి, లేవనడానికి వీలు లేదు. కానీ ఎలా ఒక వటవృక్షమును తీసుకుంటే దానికి ఒక మూలం ఉంటుందో, ఆ మూలము నుండి దాన్ని వ్రేళ్లు ఎలా పాకుతూ కిందికి ప్రాకుతవి, కొన్ని ఇలా వట్టి వ్రేళ్ళలాగా పైనుండి వస్తవి, శాఖోపశాఖలుగా వృక్షం కనబడుతుంది. ఇది ఋషులు ధ్యానములో కల్పన చేసి మాత్రమే చెప్పారు. జీవుని యొక్క యోని ఎటువైపు ఉంది అనంటే ఈ నాభి భాగాన్ని తీసుకొని, అంటే చెట్టు యొక్క మూల స్థానమును తీసుకుంటే అది కిందికి ఎలా అనేక రకాల చిన్న చిన్న వ్రేళ్లతో పెద్ద పెద్ద వ్రేళ్లతో ఎలా అది వ్యాప్తి చెంది ఉంటుందో, వటవృక్షం తీసుకోండి, సామాన్య వృక్షం తీసుకోకండి. అందుకే మర్రి రాగి చెట్లను తీసుకోవాలి మనం సృష్టిని జీవాత్మ యొక్క కర్మ ఫలాన్ని వర్ణించుకునేటప్పుడు. అలాగే నాభి నుండి మళ్ళీ పైకి శాఖలు, తర్వాత దాని కేశములు. అందుకే మానవ శరీరాన్ని వృక్షముతో పోలుస్తారు. అంటే ఇప్పుడు జీవుణ్ణి మనం నాభి స్థానం నుండి తీసుకుంటే ఇది మూలం. ఈ నాభి స్థానం అనేది ఒక మూల స్థానం. ఇలా 72,000 నాడులు, ఉపనాడులు, చిన్న చిన్న నాడులు, పెద్ద పెద్ద నాడులన్నీ కూడా విభజిస్తాడు. ఏ జీవుడైతే నాభి నుండి పైకి, అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాల నుండి తన ఆత్మని బయటకి పంపుతాడో కొంతవరకు పుణ్యవంతుడే. అంటే మానవ జన్మకు అధికారం సంపాదించుకున్నట్టు. కానీ ఏదైతే వృక్షము నుండి పై నుండి ఇలా శాఖలు వస్తాయో, ఈ మస్తిష్క భాగము నుండి పుడుతుందో, మనం అందుకే ఆ వట్టి వ్రేళ్ళని తెచ్చి యజ్ఞంలో వేస్తాం, అది మళ్ళీ ఉత్పత్తి జరగదు. అదే కింద ఉన్నటువంటి వ్రేళ్ళని తీసుకుంటే అక్కడి నుంచి మళ్ళీ మొలకెత్తే అవకాశం ఉంది. కానీ ఆ వట్టి వ్రేళ్ళు ఇంకా భూమికి ఆంతలేవు, అవి మధ్యలోనే ఉన్నవి. అంటే భూమి ఆధారంగా లేదు, కావున అవి మొలకెత్తడానికి వీలు లేదు. అలాగే జీవాత్మకు కర్మ ఆధారంగా లేదు, అది కర్మ అంతా కూడా క్షీణింపజేసుకుంది. అందుకే శరీరాదుల యందు బంధింపబడ్డం కంటే తపశ్శక్తే ఎక్కువ ఉంది జీవాత్మకి. అందుకని అది మస్తిష్క భాగము నుండి వెళ్ళిపోతుంది, అంటే శరీర రహితముగా ఉంది. ఎందుకంటే కర్మల కంటే కూడా కర్మ విచ్ఛిన్నము చేసుకున్న స్థితి ఎక్కువ ఉంది ఆ జీవాత్మకి. అలా ఈ 72 నాడుల్లో ఏ భాగం నుంచి వెళ్తుందో అలా
ఆ యోనికి వెళ్తది. అందుకనే నువ్వు నాభి దగ్గర నుండి నీవు ఊర్ధ్వముగా నీ యాత్ర చేస్తున్నావు అంటే నువ్వు కేవలము అన్నాదుల యందే ఆసక్తి చూపకుండా కేవలం ఏం తిన్నాం ఏం గట్టాం. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి చూడండి, పురుషులు గాని స్త్రీలు గాని నాడ బొడ్డు దగ్గరే కడతారు, కటి వస్త్రమైన మనం పెట్టికోటైనా. అంటే మన ధ్యాస వస్త్రాల మీద ఉంది, మన ధ్యాస అన్నాదుల మీద ఉంది. అంటే మనము మానవ జన్మని సామాన్య జన్మలోకి వచ్చి ఇంకా భోగాసక్తితో కూడుకున్న యోనిలోకే వెళ్తున్నామంటే మన వేషధారణ కేవలం ఏమి కట్టాలి ఏమి తినాలి అంటే మనం ఎటున్నట్టు ఎటువైపు ఉన్నట్టు ఇటు నుంచి కింది భాగం వైపు ఆసక్తి ఉన్నట్టు. అంటే ఆ వృక్షానికి కింద వ్రేళ్లు ఎలా పాకుతున్నాయో మనము 82 యోనుల వైపు మొగ్గు చూపుతున్నట్టు. ఎవరైతే కాస్త మనోమయ కోశం నుండి విజ్ఞానమయ కోశం వరకు వస్తున్నారో ఏదో చీర కట్టానులే ఏదో తిన్నానులే కానీ మనస్సుని విజ్ఞానాన్ని ఆనందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో, మనోమయ కోశమును విజ్ఞానమయ కోశమును శుద్ధి చేసుకుంటున్నారో అంటే వాళ్ళు మళ్ళీ మానవ జన్మని కాస్త కోరుకుంటున్నట్టు, ఉత్తమ మానవ జన్మ. కానీ ఎవరైతే ఆనందమయ కోశంలో జీవిస్తున్నారో వాళ్ళకి జన్మ ఉండదు. అందుకే వృక్షంతో పోలుస్తాడు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్రాణము శ్రద్ధ, ఎన్ని 16 కళలంటే ప్రాణము, శ్రద్ధ, మనస్సు, ఇంద్రియాలు, పంచభూతాలు, అన్నము, వీర్యము, మంత్రము, కర్మలు, లోకము, నామము, వీటన్నింటి యొక్క వ్యవస్థ ఈ సృష్టిలో ఉంది. అందుకనే ఈ 16 కళలకు అధిపతి ఎవరు? ఏం శారదమ్మ గారు మీరు ఎందుకు అన్మ్యూట్ లో ఉన్నారు? ఏమన్నా చెప్పాలా? చాలా సేపు నుంచి మీరు అన్మ్యూట్ ఉన్నారు. ఈ 16 కళల పురుషుణ్ణి ప్రశ్నోపనిషత్తులో వర్ణింపబడి ఉంది. అక్కడ పురుషుడు అన్నప్పుడు నేను బ్రహ్మను తీసుకోవాలా లేదా పరమాత్మని తీసుకోవాలా అని కూడా మళ్ళీ ప్రశ్నిస్తాడు. ఈహేవై నాంతః శరీరే సౌమ్య స పురుషో యస్మిన్నేత షోడశ కళాః ప్రభవంతి. 16 కళల గల పురుషుడు ఎవరు అన్నప్పుడు నేను జీవాత్మను తీసుకోవాలా లేదా పరమాత్మని తీసుకోవాలా అంటే నువ్వు పురుషుడు అన్నప్పుడు నీకు సందేహం కలగడం సామాన్యమే. కానీ అక్కడ ఏమన్నాడు, ఈ క్షణ పురుషుడు ఎవరి దృష్టి అయితే అత్యంత లోతుగా ఉందో, మరి ఇంత లోతుగా ఆలోచించగలిగే సామర్థ్యం జీవనకి ఉందా? ఇవాళ మహిళలకి డబ్బులు వచ్చాయనుకోండి, ఏం చేస్తున్నారు ఆ డబ్బులతో? షాపింగ్ మాల్, డిపాజిట్ మాల్, స్వార్థం మాల్, యాగాలు, కుటుంబ ఉన్నతి, విద్య ఉన్నతి చేస్తున్నారా? ఇవాళ చూడండి మహిళల యొక్క జీవన విధానం. పురుషుడు కొన్ని సంవత్సరాల నుండి కొన్ని యుగాల నుండి భార్యా బిడ్డలతో నాది నీది అనడు, తెస్తాడు, అక్కడ గుమ్మరిస్తాడు, దానితో కొంత ఎంతో మంది తిని వెళ్ళిపోయిన రోజులున్నవి. ఇవాళ స్త్రీ సంపాదించడం మొదలుపెట్టినప్పటి నుండి నా ప్రాపర్టీ, నా అధికారం, నా ఇష్టం, నా డబ్బు. ఆలోచించుకోండి, పురుషుడు సృష్టి ప్రారంభము నుండి సంపాదిస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడు కూడా ఇది నా సొమ్ము అనలేదు. కాకపోతే కొంచెం భార్య మీద శాసనం పెట్టి ఉంటాడు. కానీ నేను ఇన్ని కింటల బియ్యం ఇచ్చా, ఇంత ఇచ్చాను ఎప్పుడు అనలే. ఇవాళ స్త్రీలు చక్కగా నా సాలరీ నుంచి ఇంత ఇచ్చా, ఈ ఇంటికి ఇంత పెట్టా, ఇంత చేసా. అర్థమైందా? అందుకనే చాలా విషయాలలో పురుషునికి ఉన్నటువంటి పరార్థత స్త్రీకి ఉండదు. ఒకవేళ స్త్రీకి ఉంటే మాత్రం కైకేయి కౌసల్యలు మనం కాగలుగుతాం. నాకు రామాయణంలో అందరికంటే అతి ప్రియమైన పాత్ర ఎవరు అంటే కైకేయి.
ఆమె శస్త్ర విద్య నేర్పించేటప్పుడు భరతునితో సమానముగా రాముడికి కాదు, రాముడితో సమానంగా భరతునికి నేర్పించింది. ఆమె సంస్కారాలు వేయడము కానీ, అక్షరాభ్యాసము కానీ, ప్రాథమిక విద్య కానీ, శస్త్ర విద్య కానీ, రాజనీతి విద్య కానీ నలుగురిలో ఎక్కడమే వ్యత్యాసం చూపించదు. అంతటి త్యాగమయి స్త్రీ కైకేయి దేవి. కానీ అటువంటి దేవిని కూడా మనం ఆమె యొక్క గుణగణాలను వర్ణించక, అసలు ఉన్నది ఉన్నట్టుగా ఇతిహాసాన్ని మన వరకు తెచ్చుకోక, కపోల కల్పితాలు చేసే స్త్రీని మనము ఒక నెగిటివ్ రోల్లో చూపిస్తాం. నిజముగా సామాన్య స్త్రీ, శాస్త్ర విద్య తెలుసుకోని స్త్రీ, స్వార్థముతో కూడుకున్న స్త్రీ తప్పకుండా రావణ యుద్ధమే చేస్తుంది. కానీ శాస్త్రము తెలిసిన స్త్రీ, బాల్య దశలోనే సాంగోపాంగములు చదివినటువంటి స్త్రీ, యోగినిగా, తపస్వినిగా, ఆత్మ విదురాలైన స్త్రీ చేసినంత మేలు సమాజంలో ఎవ్వరూ చెయ్యరు. అందుకనే పరమాత్ముడు స్త్రీని అపలాలపతే అంటాడు. ఓ స్త్రీ, నువ్వు ధనం సంపాదించుకుంటూ కూర్చుంటే నీ శక్తి అంతా కూడా సంకుచితమవుతుంది. అది పురుషునికి వదిలిపెట్టు ఆ ధన సంపాదన. నీలో ఉన్న సామర్థ్యాన్ని గృహానికి ఉపయోగపడే ఏవైతే వృత్తులున్నాయో, కళలున్నాయో, సంతానాన్ని ఎలా తీర్చిదిద్దాలి, మాతాపితరులతో ఎలా మాట్లాడాలి, ఒక రాజనీతిలో ఎలాంటి రాజకీయము, ఎలాంటి నీతి ఉండాలి, ఇటువంటి విషయంలో నువ్వు నీ బుద్ధిని పెట్టు. ధనములో కాదు నీ సామర్థ్యాన్ని అంతా నువ్వు ఇందులో పెట్టు. అందుకనే చూడండి, ఇతిహాసంలో ఏ కొందరో ఉండొచ్చు, కాత్యాయని లాంటి స్త్రీలు, గార్గి లాంటి స్త్రీలు, మైత్రేయి లాంటి స్త్రీలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, సీతాదేవి, ఉర్మిళ లాంటి స్త్రీలు తక్కువ కనబడతారు. కానీ వాళ్ళొక ఇతిహాసాన్ని రచించి వెళ్ళిపోయారు. అందుకనే పరమాత్ముని యొక్క ఈక్షణ దృష్టితో షోడశ కళల గలవాడు పరమాత్ముడే, జీవుడు ఎప్పుడు కాలేడు అని తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఓం శాంతి శాంతి శాంతి.